ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడే వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని గురించి ఈ గ్రంథము రాసినటువంటి దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయనే శోధింపబడి శ్రమ పొందెను. ఆ శ్రమ పొందిన ప్రభువు అలా శోధనలను ఎదుర్కొనే వారికి సహాయం గలవాడై ఆయన ఉన్నాడు అని అంటున్నాడు. కనుక మనము శోధింపబడినప్పుడు మనకు సహాయము చేయువాడు మన ప్రభువు. మనము శ్రమ పొందినప్పుడు మనకు సహాయము చేయువాడు ప్రభువు. మనము కన్నీరు కార్చునప్పుడు మనకు సహాయం చేయువాడు ప్రభువు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ శోధనలో నుండి నేను ఎలా బయటపడగలుగుతాను? అయ్యో, ఈ శోధనలు నన్ను కమ్ముకున్నాయి, ఈ శోధనలో నేను అంతమైపోతానేమో, ఈ శ్రమలలో నేను అంతమైపోతానేమో, నశించిపోతానేమోనన్న భయము మనకుంటుంది. అయితే ఆయన శ్రమ పొంది ఆయన శోధింపబడిన వాడు గనుక శోధింపబడేటువంటి మనకు ఆయన సహాయము చేయగలవని వాడై ఉన్నాడు. నీవు శోధింపబడినప్పుడు దేవుని సహాయపు హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించును. దైవజనుల జీవితంలో అది మనము చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు శోధనకు ముందు నిలబడ్డారు. రాజు యొక్క కోపము అధికమై అగ్నిలోనికి వారిని విసిరివేసినాడు. అయితే దేవుని దూత అగ్నిలోనికి ప్రవేశించి వారిని కరము పట్టుకొని నడిపించినదన్న సత్యమును మనం మర్చిపోరాదు. రాజు దానికి సాక్షిగా నిలబడ్డాడు. దానియేలుకు శ్రమలతో కూడా ఆయన ప్రాణము పోయే పరిస్థితి ఏర్పడినది. సింహాల బోనులోనికి దైవజనుని విసిరివేశారు. అయితే రాజు ఉదయకాలము వెళ్ళి, దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించడని చెప్పినప్పుడు దానియేలు అన్న మాటను మీరు గమనించండి. ప్రభువా, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడను గనుక ఆయన నన్ను రక్షించనని రాజుతో ఆయన చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన ప్రభు కల్వరి శిలువలో ఎన్నో శ్రమలను, వేదనలను ఆయన అనుభవించినాడు. అయితే పేతురు చెరలో ఉన్నప్పుడు పేతురుని చెరలో నుంచి విడిపించిన గొప్ప దేవుడు ఆయన. పౌలు భక్తుడు ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించినప్పుడు ఆయన శ్రమలలో, బాధలలో దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించిన వాడు. నీ శ్రమలలో, నీ బాధలు కూడా ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. శ్రమలు ఆయనకి కొత్తవి కాదు. తన బిడ్డలు శ్రమ పడినప్పుడు చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. వారి శ్రమలలో వారిని విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు గనుక శ్రమలలో దేవుని శక్తిని ఆశ్రయించిన వారమై దేవునికి కృతజ్ఞత కలిగి జీవించుదాం. ఈ శోధనలు, ఈ శ్రమలు లఘువుగా మిమ్మల్ని విడిచి వెళుతాయి, మిమ్మల్ని దాటుకొని వెళుతాయి. దేవుని శ్రేష్టమైన దీవెనకరమైన కాపాడే హస్తము మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డల శ్రమలలో మీరు వారికి తోడుగా ఉండి వారిని విడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. మా ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ను మీరు నొక్కి మాకు మద్దతును తెలపండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.